అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞానతేజ్ క్యూట్ వరల్డ్. మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. తెల్లవారుజామున 5ంటికి లేచేసి గిన్నెలన్నీ బయట వేసేసి బట్టలు మిషన్లో వేసేసాను. బయటంతా ఊడ్చేసుకున్నాను, ఇల్లు కూడా ఊడ్చేసాను. ఇల్లు ఊడ్చేసి గ్యాస్ క్లీన్ చేసుకుంటున్నాను. మా బుడ్డాడు ఎప్పుడు లెగుస్తాడో తెలియదు. ఈలోపే ఇల్లు కూడా తుడిచేసుకుందామని చెప్పి హడావిడిగా చేసుకుంటున్నాను. అది కాక మా పాపకి ఈరోజు స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయంట. బుడ్డది రాత్రి అంతా గోల్ చేసేసింది. చీర కట్టుకురమ్మన్నారంట మిస్. బీరువా మొత్తం ఎతికితే ఒక శారీ దొరికింది. అదైతే లైట్ వెయిట్గా ఉంటుందని చెప్పి తీసాను. కాటన్ శారీ, వైట్ది. ఆ వీడియో చివర్లో చూపిస్తాను, చివరి దాకా చూడండి ఈ వీడియో. గ్యాస్ తుడిచేసి ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చూసినప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు తుడుచుకుందామని నీళ్ళు రెడీగా పెట్టుకుని బయట మొక్కలకైతే నీళ్లు పెట్టేశాను. 3 రోజుల నుండి వర్షం పడిద్దేమోనని చూస్తున్నాను. మొక్కలకు నీళ్ళు పెట్టకుండా ఉండొచ్చేమోనని. అలా లేదండి, బాగా ఎండలు కాస్తున్నాయి. అలానే ఇల్లు తుడిచేసి బయట ముగ్గు కూడా పెట్టేశాను. శ్రావణ మాసం మొత్తం షార్ట్ వీడియోస్లో రోజుకో ముగ్గు పెడతానని చెప్పాను. మార్నింగ్ టైంలో వర్షం పడకుండా ఉంటే బాగుండని కోరుకుంటున్నాను. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుందామని చెప్పి ఈరోజు ఎందుకో నాకు ఒకటి చూపించాలనిపిస్తుంది. నేను ఈ వీడియోస్ దేంట్లో తీస్తానో మీకు చూపిస్తాను రండి. నా ఫోన్ ఇదేనండి. ఇందులోనే నేను ఫొటోస్ వీడియోస్ తీసుకునేది. మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి అంది, ఇందులో నన్ను ఫొటోస్ తీస్తుంది, వీడియోస్ ఫొటోస్ అని. అవునండి, నాకున్న ఫోన్ ఇదే. నేను కొన్నాళ్ళు ఫోన్ కూడా వాడలేదు, కీప్యాడ్ ఫోన్ వాడాను. స్టార్టింగ్లో టచ్ ఫోన్ వాడాను. పెళ్ళికి ముందు అసలు ఈ టచ్ ఫోన్ వాడటం కూడా నాకు తెలీదు. మా బుడ్డది టీవీలో చూసి డ్రాయింగ్ వేసిందండి. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. చిన్ని శివయ్య చాలా బాగున్నాడు కదా. వచ్చేసి తన ఎల్కేజీ యూకేజీలో బొమ్మలు అలానే గుర్తుగా అట్టు పెట్టుకున్నాను. తలస్నానం చేయించేసి టిఫిన్ చేసి నేనేమో కాఫీ, తనేమో పాలు తాగుతున్నాం. రోజు మార్నింగ్ క్లైమేట్ చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. పొద్దున్నే లేచినా ఇలానే అనిపిస్తుంది. నేను ముగ్గేసేటప్పుడే మా బుడ్డోళ్ళు లేచేశాడు. ఈలోపు మా మావయ్య గారు వచ్చి తీసుకున్నారు. నేను పని చేసుకున్నాను. నేను పని ఆపేసి వీడియోస్ ఏం తీసుకోవట్లేదండి. పని మొదలు పెట్టినప్పుడు, పని అయిపోయాక మాత్రమే వీడియోస్ తీసుకుంటున్నాను. ఇంకా పాపకి శారీ కట్టాలి కదా, ఏ హెయిర్ స్టైల్ వేస్తే బాగుంటుందా అని చెప్పి చూస్తున్నాను. పోనీ టైల్ పెట్టేసి ఇలా జడ అయితే అల్లేసి పెట్టేశాను. ఈరోజు వచ్చేసి సివిల్ డ్రెస్ వేసుకురమ్మన్నారంట. రేపు వచ్చేసి యూనిఫామ్ వేసుకెళ్ళాలి. నన్ను అడిగితే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలండి. ఆడపిల్ల లేని ఇల్లు బోసిపోయినట్లు ఉంటుంది. అందులోనూ ఫస్ట్ వచ్చేసి ఆడపిల్ల పుడితే అదో తెలియని సంతోషం. తనదే రాజ్యం అయిపోతుంది. ఇంట్లో పెద్ద మొత్తం తనది. మా కుటుంబంలో మా వారి ఫ్యామిలీలో మా పాపేనండి ఫస్ట్ ఆడపిల్ల. ఫస్ట్లో మేము ఒకళ్ళు చాలే అనుకున్నాము. తర్వాత తనకి ఒక తోడు ఉండాలి, మా తర్వాత తనకి ఒక పుట్టిల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మేమైతే సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలి అనుకున్నాము. మా పెళ్ళైన కొత్తలో మేము వెళ్ళిన ఫస్ట్ ట్రిప్ అండ్ లాస్ట్ ట్రిప్ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి. ఆ అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాను నేను, నాకు ఫస్ట్ ఆడపిల్ల కావాలని. ఆ తర్వాత పాపకి 5th ఎండింగ్లో చెవులు కుట్టించడానికి వెళ్ళినప్పుడైతే ఒక అబ్బాయి కావాలమ్మా నా కూతురికి తోడుగా అనుకున్నాను. మా అనుగ్రహం ఇప్పటికీ భావిస్తానండి. నా ఆరోగ్యం పాడైనప్పుడు కూడా చాలా బాధపడ్డాం, కానీ ఎలాగోలా కోలుకున్నాము. ఇప్పుడైతే నా ఆరోగ్యం చాలా బాగుంది. అందుకే అన్నాను, ఆడపిల్ల ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది. అంటే ఆడపిల్లేనండి లక్ష్మీదేవి. తను ఎక్కువ రోజులు మన ఇంటి దగ్గర ఉండదు. తను వెళ్ళిన తర్వాత మన ఇల్లంతా బోసిపోయినట్లుంటుంది. ఆ ఖాళీని భర్తీ చేయడానికి మన ఇంటికి ఒక కోడలంటూ వస్తుంది. ఆమెను కూడా మన కూతురులా చూసుకోవాలి. ఇది నా అభిప్రాయం. ఈరోజు శ్రావణ శుక్రవారం. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా ముగిసింది. తను వెళ్ళగాలని నేను కూడా ఫ్రెష్ అయ్యి పూజ చేసుకోవాలి. అంతేనండి. ఇంకా మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్